నా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ గడిచిన 10 నెలలన్నీ ఈ 2025 సంవత్సరం 10 నెలలంతా దేవుడు ఎంతగానో మనందరినీ కాచి దాచి కాపాడి మరొక నూతన నెల 11వ నెలలో మరి మనందరినీ దేవుడు ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ నూతన లేదా ఈ 11వ నెలలో దేవుడు మనకిస్తున్న ఒక మంచి వాగ్దానం 94వ కీర్తన 13వ చరణంలో ఇలా రాయబడింది. కష్టదినములను పోగొట్టి నెమ్మదిని కలుగజేయుదును. అద్భుతమైన మాట. మన కష్టదినాలన్నీ దేవుడు పోగొట్టి ఈ నెలలో మనకి దేవుడు నెమ్మదిని కలుగజేయబోతున్నాడు. గడిచిన 10 నెలలని ఒకవేళ మనం ఎంత శ్రమ పడ్డామో, ఎంత ఒకవేళ దిగులు చెందామో, వేదన చెందామో, దుఃఖకరంగా ఉన్నామో, ఎన్నో అవమానాల మధ్యలో ఒకవేళ మనం ఉన్నామేమో, ఆర్థికంగా నలిగిపోయామేమో, ఒకవేళ శ్రమల మధ్యలో నలిగిపోయామేమో, అలాంటి దినాలన్నీ దేవుడు వాటన్నిటి దుఃఖ దినాలన్నీ సమాప్తం చేసి ఈ నూతన నెలలో ఈ 11వ నెలలో దేవుడు మనందరికీ నెమ్మదిని కలుగజేయబోతున్నాడు. దావీదుకు దేవుడు నెమ్మది కలుగజేశాడట. 40 సంవత్సరాలు శ్రమల మధ్యలో నలిగిపోయిన తర్వాత వెంటనే అద్భుతంగా దేవుడు దావీదుని సింహాసనం ఎక్కించాడు. ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో శాంతి సమాధానం లేకుండా ఒకవేళ ఆర్థికంగాను ఆరోగ్యపరంగానే నలిగిపోతున్న మన దినాలను దేవుడు ఈ నెలలో నూతనంగా మెరుగుపరిచి మన దుఃఖ దినాలన్నీ పోగొట్టి దేవుడు మనకి నెమ్మదిని కలుగజేయబోతున్నాడు. దావీదు మరొక మాట అంటాడు. 55వ కీర్తన 16, 17, 18 వచనాల్లో నా శ్రమలో నేను దేవునికి మొర్రపెట్టుకున్నాను, నా కష్టకాలంలో దేవునికి నేను మొర్రపెట్టాను. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం వాక్యాన్ని ధ్యానిస్తూ నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఇదిగో నా చుట్టూ శత్రువులు అనేకులు ఉన్నారు, అయినను దేవుడు వారి మధ్యలో నాకు సమాధానం ఇచ్చాడు, నా ప్రాణాన్ని దేవుడు రక్షించాడు అన్నాడు. మనము కూడా ప్రార్థన చేయగలిగితే రెండవదిగా 119వ కీర్తన 50 వచనంలో రాయబడింది. వాక్యాన్ని ధ్యానిస్తే మనకు నెమ్మది కలుగుద్ది. ఈ నెలలో దేవుడు మనకి సమాధానమును, నెమ్మదిని, దుఃఖ దినాలన్నీ మనకు సమాప్తం చేసి దేవుడు మనకి నెమ్మదిని కలుగు చేయాలంటే మనము 1 ప్రార్థన, 2 వాక్యాన్ని ధ్యానించగలిగితే ఈ నెలలో నువ్వెన్నడూ చూడలేనన్ని గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ